హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెడ్మీ నోట్ 8 అయితే ఈ రోజు అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి నేను ఫ్లాష్ సేల్ అయితే బై చేయడం జరిగింది. సో ఇది మనకి 26th 25th నేనైతే ఫ్లాష్ సేల్ పార్టిసిపేట్ చేశాను అండ్ నెప్ట్యూన్ బ్లూ అయితే ఆర్డర్ అయితే చేశాను. సో ఇది రీసెంట్ గా మన యొక్క ఇండియాలో మనకైతే ఇదైతే లాంచ్ చేయడం జరిగింది. సో ఇదైతే నాకు వచ్చేసి 9,999 అయితే మనకైతే ఇక్కడైతే పడింది జరిగింది ఈ యొక్క అమౌంట్ అనేది. సో ఇది మనకి డెలివరీ వచ్చేసి 29th October 2019 3:10 అయితే మనకైతే డెలివరీ అవడం జరిగింది. సో అది అక్కడ గుర్తుంచుకోండి. అండ్ ఈ రోజు వచ్చేసి 30th October. సో ఈ రోజు నేనైతే వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను అండ్ మీకు కెమెరా శాంపిల్స్ అండ్ మళ్ళీ గూగుల్ కెమెరాతో కూడా మీకు మొత్తం కన్వర్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను. గూగుల్ కెమెరా మంచిదా లేదంటే మీకు మెయిన్ కెమెరా మంచిదా అని చెప్పేసి కాంపారిజన్ వీడియో చేస్తాను, అలాగే ఫుల్ రివ్యూ కూడా ఇస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది మనకైతే రీసెంట్ గానే మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో ఇది మనకైతే వేరే దేశంలో కూడా ఇదైతే లాంచ్ చేస్తున్నారు. బట్ అక్కడైతే రెడ్మీ నోట్ 8 కింద కూడా మనకైతే చేస్తున్నారు. బెటర్ లో అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నోట్ 8 అయితే ఈరోజు అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఇది రీసెంట్గానే మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ రోజు అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. సో ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 8. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సింపుల్గా ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మనకి 10,000కి అయితే ఇది లాంచ్ చేశారు. ₹1 తక్కువ 999కి అయితే ఇదైతే లాంచ్ అయితే చేశారు. సో ఇప్పుడైతే ఇదైతే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఇది మనకి 9,999కి అయితే ఇదైతే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి బబుల్తో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక యొక్క బిల్ అయితే ఉంది. ఇది వచ్చేసి 10,000 వచ్చిందనమాట. సో ఇది పక్కన పెడేస్తే ఇక్కడ చూసుకుంటే కనుక రెడ్మీ నోట్ 8 అని చెప్పేసి మనకైతే ఇక్కడైతే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 48 MP AI క్వాడ్ కెమెరా అని చెప్పేసి 4 కెమెరాలకు సంబంధించిన ఒక పిక్ కూడా వేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక నెంబర్ 1 అని చెప్పేసి 4GB ర్యామ్ అండ్ 64GB అని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది. అదే ఇక్కడ మనకి షియోమి అని చెప్పేసి రాశారు. అండ్ ఇక్కడ మనకైతే దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు రెడ్మీ నోట్ 8 నెప్ట్యూన్ బ్లూ అనేది నేనైతే ఆర్డర్ అయితే చేశాను. సో ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో సింపుల్గా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి చిన్నది ఇది ఇచ్చారు. సో ఇది మనం ఇప్పుడైతే బ్రేక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇదైతే సింపుల్గా బ్రేక్ అయితే చేసేద్దాం. ఇక్కడ సింపుల్గా బ్రేక్ చేసిన వెంటనే మనం ఇదైతే ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో బాక్స్ అనేది బాగానే ఉంది. క్వాలిటీ విషయంలో ఏమీ తేడాలు అట్లేవు. సో ఇప్పుడైతే ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ అయితే చేసేద్దాం. మనకి ఇక్కడ ఇంకో సీల్ ప్యాక్ కూడా వేయడం జరిగింది. సో అది కూడా బ్రేక్ చేసేద్దాం. వన్స్ బ్రేక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రెడ్మీ నోట్ 8 అని చెప్పేసి పైన అయితే బాక్స్ మీద ఉంది. సో ఇదైతే అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో అన్బాక్స్ చేసిన వెంటనే మనకి ఇక్కడైతే చిన్న పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. సో ఇది పక్కన పెడదాం. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు ఇక్కడ మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడైతే క్విక్ గార్డ్ మనకైతే ఇక్కడ TPU కేస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో క్వాలిటీ చూద్దాం. సో క్వాలిటీ పర్లేదు, కొంచెం పల్చగా ఉంది. సో ఇది కూడా పక్కన పెడేద్దాం. సో పక్కన పెడేస్తే కనుక ఇక్కడ మనకి దాని యొక్క పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. సో మాన్యువల్గా మీరు ఇక్కడైతే చదువుకోవచ్చు కావాలనుకుంటే, మీకు ఏమైనా అర్థం కాకపోతే. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చారు. దీన్ని యూజ్ చేసుకొని మీరైతే పిన్ అయితే స్లాట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకైతే రెడ్మీ అండ్ షియోమి అని చెప్పేసి మొబైల్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ అయితే తీసేద్దాం. అండ్ మొబైల్ తీసి పక్కన అయితే పెట్టేద్దాం ముందు. సో పెట్టేసిన వెంటనే మనకి ఇవి ఇక్కడ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. మనకి ఇక్కడ 18 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది మంచి విషయం చెప్పాలి ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో. సో ఇప్పటివరకు అయితే వీళ్ళైతే తీసుకురాలేదు. బట్ ఇప్పుడైతే మనకైతే ఈ ప్రైస్ రేంజ్లో అయితే తీసుకొచ్చారు ఫాస్ట్ ఛార్జర్ అనేది. సో ఇది కూడా ఒక మంచి విషయం చెప్పాలి. సో అండ్ ఇది మనకి వచ్చేసి Type-C కేబుల్తో వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే Type-C కేబుల్తో అయితే వస్తుంది. సో అది కూడా మంచి విషయం ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మొబైల్ ఎలా ఉన్నది అనేది ఇప్పుడైతే చూద్దాం. సో మొబైల్ చూసుకుంటే అక్కడ రెడ్మీ అని చెప్పేసి కనిపిస్తుంది. సో రెడ్మీ అని చెప్పేసి వాళ్ళ యొక్క ఇది వేశారు. అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క కవర్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిజైన్ ఎలా మెరుస్తుందో కూడా. సో ఇక్కడ మీకు చెప్పాను కదా నెప్ట్యూన్ బ్లూ అని చెప్పేసి. ఈ బాడీ వచ్చేసి మనకి పాలికార్బోనేట్ మనకి ప్లాస్టిక్ బాడీతో గ్లాస్ బాడీతో అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు గ్లాస్ ఇది గ్లాస్ మాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనకి ట్రిపుల్ షాట్ అయితే ఇవ్వడం జరిగింది మనకైతే ఇక్కడ. సో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఇప్పుడు సిమ్ ఎజెక్టర్ పిన్తో నేనైతే ఇన్సర్ట్ అయితే చేస్తాను చూడండి, తీస్తాను. సో ఇది ఒకసారి పక్కన పెడదాం. సో పక్కన పెట్టుకుంటే ఇప్పుడు నేను సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే వేస్తాను. సో తీసిన వెంటనే సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడైతే ఓపెన్ అయితే చేసేద్దాం. సో ఫోన్ అయితే మాత్రం లుక్ అయితే సూపర్గా ఉంది, నాకు నచ్చింది అండ్ మీకు కూడా నచ్చొచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నెప్ట్యూన్ బ్లూ అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ట్రిపుల్ షాట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు 2 సిమ్లను ఒకసారి యూజ్ చేసుకోవచ్చు, జియో సిమ్స్ కూడా. సో 4G అనేది. సో ఇక్కడ మీరు మీ యొక్క మెమరీ కార్డ్ని కూడా పెట్టుకోవచ్చు. మీరు 512 GB వరకు అయితే ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు, అదొక మంచి విషయం చెప్పాలి. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే బాటంలో మనకి ఇక్కడ 3.5mm మనకైతే జాక్ అవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ మైక్ కూడా అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ మన యొక్క మైక్రోఫోన్ ఉంటుంది కదా, ఇంటర్నల్ మైక్రోఫోన్, అది ఇక్కడ మనకి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ Type-C యొక్క చార్జర్ పిన్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే వాల్యూమ్ బటన్స్, అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ అప్ బటన్. అండ్ ఇక్కడ చూసుకుంటే IR బ్లాస్ట్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి మొబైల్లో కూడా వీళ్ళు బడ్జెట్ మొబైల్లో కూడా వీళ్ళైతే ఇదైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి సెకండరీ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఈ మొబైల్ వచ్చేసి మనకి 665 ప్రాసెసర్ అంటే 11 nm అయితే రన్ అవుతుంది. సో దానివల్ల మనకైతే చాలా అంటే చాలా పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే 4 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి వెర్టికల్ షేప్లో, అంటే నిలువుగా అనమాట. సో ఫస్ట్ మెగాపిక్సెల్ వచ్చేసి 48 MP. సో దీన్ని యూజ్ చేసుకొని మనం అయితే ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే కనుక మనకి పోర్ట్రైట్ అండ్ థర్డ్ వచ్చేసి వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో లెన్స్ అనమాట. ఫస్ట్ యూజ్ చేసుకొని మనం మామూలు ఫోటోలు తీసుకోవచ్చు. అండ్ సెకండ్ తీసుకుంటే కనుక పోర్ట్రైట్ షాట్స్ అనమాట, అంటే బ్లర్స్ ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ బ్లర్స్. సో దాన్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ ఫోర్త్ వచ్చేసి మనం వైడ్ యాంగిల్ ఫొటోస్ అంటే మీరు మొత్తం చుట్టుపక్కలంతా మీరైతే కవర్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి మ్యాక్రో లెన్స్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు మ్యాక్రో లెన్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. అంటే 2 cm దగ్గరలో ఉన్న ఫొటోస్ని కూడా మీరైతే ఈజీగా క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఫింగర్ ప్రింట్ యొక్క స్కానర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్లాష్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 48 MP AI కెమెరా అని చెప్పేసి రాయడం జరిగింది. అండ్ బాటంలో చూసుకుంటే కనుక రెడ్మీ అని చెప్పేసి వాళ్ళ యొక్క బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్ అయితే సూపర్గా ఉంది. అండ్ దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను క్లియర్గా అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ గూగుల్ కెమెరా అయితే మీకైతే గూగుల్ కెమెరా మరియు హైపర్ కెమెరా మొత్తం నేనైతే టెస్ట్ చేసి మీకు శాంపుల్స్ మొత్తం చూపించి మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం అయితే ఫ్రంట్లో చూద్దాం. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే రెడ్మీ అని చెప్పేసి బాటంలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెడ్మీ అని ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకుంటే కనుక వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంది. సో ఈ మొబైల్ ఇక్కడ మీరు ఈ నాచ్లో ఏముంటుంది అంటే మీకు 13 MP కెమెరా అనేది మీకు ఎక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇయర్ స్పీకర్ కూడా ఇక్కడే ఉంది. సో ఇక్కడ మీరైతే చెక్ చేయొచ్చు. ఇప్పుడు మొబైల్కి కేస్ వేసి చూద్దాం మొబైల్ ఎలా ఉన్నది మొత్తం కూడా. సో ఇక్కడ మనం అయితే సింపుల్గా కేస్ అయితే వేద్దాం. సేమ్ నాకు రియల్మీ నుంచి వేసుకున్న దానిలాగా ఉంది. నాకైతే కేస్ కూడా కొంచెం పర్వాలేదు, కానీ బాగా పల్చగా అయితే ఉంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మొబైల్ చూసుకుంటే ఈ విధంగా అయితే లుక్ అయితే ఉంది. సో లుక్ కూడా బాగానే ఉంది ఈ యొక్క ప్రోడక్ట్ అనేది. సో మీకు గూగుల్ కెమెరా యొక్క అండ్ మామూలు కెమెరా మీకు అయితే శాంపిల్స్ అయితే చూపిస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయాల్సి చేద్దాం. అయితే ఇందులో మనకి 6.3 ఇంచ్ మనకి ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది, IPS డిస్ప్లే. సో ఇప్పుడైతే టర్న్ ఆన్ అయితే చేద్దాం. అండ్ ఇందులో మనకైతే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మొబైల్ అని చెప్పాలి. అండ్ మీకు ట్రెండింగ్ మొబైల్ కావాలి, ఇప్పుడే లాంచ్ అయిన మొబైల్స్ కావాలనుకుంటే కనుక ఈ ప్రోడక్ట్ అయితే బై చేసుకోవచ్చు. అండ్ గూగుల్ క్యామ్ అండ్ నా దగ్గర మామూలు క్యామ్తో కొన్ని శాంపిల్స్ కూడా తీయడం జరుగుతుంది. సో అవి కూడా మీకు అయితే చూపిస్తాను. సో నేను ఇప్పుడైతే టెంపర్ గ్లాస్ కూడా నేనే వేయడం జరిగింది. అండ్ ఇప్పుడు షాప్లోనే ఏం చేయడం జరిగింది ఇంట్లోనే. సో ఇప్పుడైతే టర్న్ అయితే చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు Redmi Note 8 by Xiaomi అని చెప్పేసి వస్తుంది. అండ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మొబైల్ అయితే ఆన్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు Redmi by Xiaomi అని చెప్పేసి. సో ఇప్పుడైతే టర్న్ ఆన్ అయితే చేసేద్దాం. మన మొబైల్ ఓపెన్ అయిన వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్వైప్ అప్ చేద్దాం. నేను ఆల్రెడీ లాక్ మొత్తం అన్ని సెటప్ చేశాను. అండ్ MIUI మొత్తం పెట్టేశాను అనమాట. సో ఇక్కడ నేను సింపుల్గా లాక్ అయితే ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది MIUI 10 మీద రన్ అవుతుంది. మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత అబౌట్ ఫోన్కి వెళ్దాం. అబౌట్ ఫోన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ సిస్టమ్ అప్డేట్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్లో MIUI 11 కూడా ఇస్తానని చెప్తున్నారు వీళ్ళు, ప్రామిస్ చేశారు కదా. సో పక్కా మనకైతే అప్డేట్ కూడా వస్తుంది. Redmi Note 7 Pro ఆల్రెడీ నడుస్తుంది. సో మనకి కూడా తొందరలోనే రాబోతుంది. అండ్ మోడల్ నెంబర్ చూసుకోవచ్చు Redmi Note 8. అండ్ ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసి మనకి పైతే అయితే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. సో బ్యాక్ వద్దాం. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ వద్దాం. ఓకే,
మనకైతే పై అని చూపిస్తుంది. బ్యాక్కి వస్తాను. ఓకే, బ్యాక్కి వచ్చినట్లయితే ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ అబౌట్ ఫోన్కి వెళ్దాం. ఓకే, అబౌట్ ఫోన్ వెళ్ళిన వెంటనే నేను ఇక్కడ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకోవచ్చు. ఇక్కడ 2019-9-1లో ఉంది. సో మళ్ళీ మనకి అప్డేట్ అయితే చేస్తారు. 4 నెలల్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ అప్డేట్లో అయితే మనకైతే ఫిక్స్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే సిబి వచ్చేసి ఆక్టా కోర్ అనమాట. సో ఇక్కడ మనకి 8 కోర్స్ అనేవి ఇక్కడ లభిస్తాయి. అండ్ 2.01 GHz స్పీడ్ అయితే మనకి ఇక్కడైతే క్లాక్ స్పీడ్ అయితే మనకైతే ఇక్కడ రన్ అవుతుంది. అండ్ ర్యామ్ వచ్చేసి 4GB అండ్ ఇంటర్నల్ స్పేస్ చూసుకుంటే 64GBకి మనకి దగ్గర ఒక 50GB ఉంటుంది. నేను ఆల్రెడీ కొన్ని ఇన్స్టాల్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు అలా ట్యాప్ చేసి మీరైతే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు డెవలపర్ ఆప్షన్స్ అనేవి. సో ఇప్పుడైతే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేస్తే కనుక ఇక్కడ చూసుకోవచ్చు చాలా బ్లోట్వేర్ అయితే ఉంది. సో ఇది మీరు సింపుల్గా వద్దనుకుంటే కనుక సింపుల్గా ఇక్కడ దీనిపై ట్యాప్ చేసి మీరైతే అన్ఇన్స్టాల్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా అన్ఇన్స్టాల్ దానిపై ట్యాప్ చేయండి. ఓకే బటన్పై ట్యాప్ చేస్తే మీకు సింపుల్గా యాప్స్ అయితే అన్ఇన్స్టాల్ అయితే అయిపోతాయి. సో మీకు వద్దనుకుంటే కనుక ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా మీరైతే ఈజీగా అన్ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చు. సింపుల్గా నేను అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి. సింపుల్గా అన్ఇన్స్టాల్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ కెమెరా చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక నాకు ఇక్కడ ఒక హైపర్ కెమెరా కూడా వేయడం జరిగింది. ఇది వచ్చేసి గూగుల్ కెమెరా. సో దీనికి మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒకరి దగ్గర తీసుకున్నాను. సో ఇది మీరైతే మనీ అయితే పే చేయవసరం లేదు. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ XML ఫైల్ అనేది ఉంటుంది. సో అది ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా నేనైతే తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందు కెమెరా సెట్టింగ్స్లో ఏమున్నాయో మొత్తం అయితే మనమైతే క్లియర్గా అయితే చూసుకుందాం. సింపుల్గా ఓపెన్ చేస్తే కనుక మనకైతే కెమెరా ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ అని చెప్పేసి దాని యొక్క ఇది కనిపిస్తుంది. అండ్ వెనకాల మీరు ఏదైనా సరే ఫొటోస్ ఈజీగా క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు పోర్ట్రేట్ మోడ్ అండ్ ఇక్కడ మనకి నైట్ షాట్స్ అంటే మనకి నైట్ మోడ్ కూడా ఉంది. అండ్ పెనోమెరా అంటే మీరు 4-5 కింద మీరు మొత్తం తీసుకోవచ్చు అనమాట ఒక లొకేషన్లో. అండ్ ప్రో కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెన్స్ ఏం కావాలో మొత్తం కూడా ఇక్కడైతే మనకైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోటో, వీడియో, షార్ట్ వీడియో అండ్ స్లో మోషన్ కూడా ఇక్కడ మీరు ఎంతవరకు తీసుకోవచ్చు చూద్దాం. మనకి ఇక్కడ చూస్తాను చూడండి. మనకి 240 FPS వరకు మనం అయితే తీసుకోవచ్చు అండ్ ఫ్లాష్తోనే. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్వాలిటీ కూడా పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 720p అయితే మనకైతే స్లో మోషన్ అయితే నడుస్తుంది. అండ్ వీడియో చూద్దాం, వీడియో ఎంతవరకు నడుస్తుందో. సో ఇక్కడ చూసుకుంటే కనుక వీడియో మీద ట్యాప్ చేశాను. ఇక్కడ 3 డాట్స్ పై ట్యాప్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు 4K అయితే రిజల్యూషన్ అనేది మనం అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 4K 30 FPS అయితే మీరైతే ఇక్కడైతే చేసుకోవచ్చు. అండ్ టైమ్ లాస్ కనిపిస్తుంది. అండ్ సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ SD కార్డ్ కావాలనుకుంటే SD కార్డ్ ఏవైతే అవి మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే ఇవి మనకి జూమ్ చూద్దాం ఎంతవరకు వస్తుంది అనేది. సో మనకి జూమ్ అనేది మనకి 6x వరకు వస్తుంది. మనకి 6 వరకు వస్తుంది జూమ్ అనేది. సో మీరు జూమ్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది కాబట్టి పర్వాలేదు. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే మ్యాక్రో షాట్స్ తీయడానికి ఒక సింబల్ కనిపిస్తుంది. సో దీనిపై ట్యాప్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ కూడా ఈజీగా అయితే తీసుకోవచ్చు. మీరు మ్యాక్రోలో కూడా వీడియో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇది వచ్చేసి మనకి 13MP కెమెరా అనమాట. సో ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ఫేస్ అన్లాక్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు దీనికి వెళ్తాను. వెళ్ళిన వెంటనే ఇప్పుడు ఫేస్ అన్లాక్ అన్నీ కూడా నేను యాడ్ చేశాను. నాకైతే ఫేస్ అన్లాక్లో ఏమనిపించిందంటే మనకి 1 సెకండ్ ఇలా టైం తీసుకుంటుంది. నైట్ పూట అయితే, మార్నింగ్ పూట అయితే పర్వాలేదు. సో ఇప్పుడు నేనైతే ఫేస్ అన్లాక్ అయితే ట్రై చేస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఫేస్ అన్లాక్ అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ అనేది ఎంత స్పీడ్గా లోడ్ అవుతుందో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫింగర్ ప్రింట్ చాలా ఫాస్ట్గా ఉంది. మీకు కావాలంటే 2 యూస్ చేసుకోవచ్చు. బట్ ఫేస్ అన్లాక్ అనేది చిన్న లేట్ అవుతుంది. సో అది మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది గైస్ ఇది పూర్తిగా ఉంది. అండ్ నేను కొన్ని కెమెరా శాంపిల్స్ తర్వాత చూపిస్తాను మొత్తం టెస్ట్ చేసి. సో మొబైల్ ఎలా ఉంది మొత్తం కూడా ఫుల్ రివ్యూ అనేది మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. అదే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను. ఓకే, జై హింద్.